దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియ దేవుని బిడలారా, మరొకసారి కూడా ప్రభువు పేరట వందనములను తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ లేఖనములలో కొన్ని ఆత్మీయ సత్యములను మనం నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. ప్రభువుని ఎలా ఆరాధించాలి, ఎందుకు మనము ఆరాధన చేయాలో కొన్ని ఆత్మీయ విషయములను క్లుప్తముగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మరి మనము తరచుగా ధ్యానించుచున్న యేసుక్రీస్తు వారి యొక్క 12 మంది శిష్యులు త్వరలోనే మరలా బైబిల్ స్టడీ అనేది కొనసాగించడానికి ప్రభువు మనకు కృప చూపులాగున మనమందరము కూడా ప్రార్థనలో ఏకీభవించదము. ఈ సమయములో క్లుప్తముగా కొన్ని ఆత్మీయ విషయములను మీ ముందు ఉంచుతాను. ప్రభువుని ఎలా ఆరాధన చేయాలి, ఎందుకొరకు ఆరాధన చేయాలి. లోకములో అనేకులు దేవునిని ఆరాధన చేస్తూ ఉన్నారు. వారు తమకు తెలిసిన దేవునిని ఆరాధించుచూ ఉన్నారు. కానీ దేవుని పిల్లలమైన మనలో ప్రభువుని ఎందుకు ఆరాధించాలి అని ఒకవేళ మన పిల్లలు అడిగినప్పుడు వారికి మనము కొన్ని ఆత్మీయ విషయములను తెలియపరచాలి. ఎందుకంటే ఈ తరం వారు అనేకులు ప్రభువు నుండి దూరమైపోతూ ఉన్నారు. ప్రభువు చేసిన మేలును మరచిపోతూ ఉన్నారు. మరి ఆధ్యాత్మిక జీవితములో ప్రతి ఒక్కరము దేవునిని ఆరాధించే విషయములో ఆసక్తి చూపుతూ ఉన్నట్లయితే మన కుటుంబాలు దీవించబడతాయి. కనుక పరిశుద్ధ లేఖనములలో నిర్గమాకాండము 12వ అధ్యాయము 26 నుండి 28 వరకు, మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారమేమిటని మిమ్మును అడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల ఇండ్లను విడిచిపెట్టెను అనవలనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళి అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరని వాక్య భాగములో చదవగా మనమందరము విన్నాం. ఇక్కడ ఐగుప్తు నుండి వారు విడుదల పొందు నిమిత్తముగా వారి కొరకు ఒక పస్కా బలి అనేది ఆచరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెహోవాకు పస్కా బలి, దానికి కారణం ఏమిటంటే ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు అని చెప్పి మనం చదువుతూ ఉన్నాం. దేవునిని ఆరాధించే విషయములో మనం పాటలు పాడుతూ ఉంటాము. దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాము. ప్రతి వారము దేవుని మందిరమునకు వెళ్ళుచు ప్రభువుని ఆరాధించే విషయములో మనము తప్పిపోకుండా మందిరానికి వెళుతూ ఉంటాం. అయితే కొన్ని సమయాలలో మన పిల్లలు మనతో పాటు ప్రభువు మందిరమునకు రాలేని స్థితిలో ఉండడానికి గల కారణం ఏమిటంటే వారికి తెలియనటువంటి విషయము ఏంటి అనగా, ప్రభువును ఎందుకు మనం ఆరాధన చేయాలి? మన ఇష్టము చొప్పున మనం నడుచుకుంటున్నాము కదా, మనము సంపాదించుకుంటున్నాము, మన శక్తి సామర్థ్యముల వలన మన కుటుంబం నడిపించబడుతుంది కదా అనే ఆలోచనలతో చాలా కుటుంబాలు ప్రభు సన్నిధికి రాలేని స్థితిలో ఉన్నారు. నా ప్రియ దేవుని బిడలారా, 4 విషయములను మీ ముందు ఉంచుతాను.
ఎందుకు ప్రభువుని ఆరాధించాలి? ఆరాధన అంటే ఏంటి? మరి ఈ 4 కార్యములను మనము ధ్యానించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. మొదటిగా ప్రభువును ఎందుకు మనం ఆరాధన చేయాలి, ఎలా చేయాలి? ప్రభువును ఆరాధించే విషయంలో మన జీవితమందు ఏ కార్యములు ఉండకూడదు. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఏ విధంగా ఐగుప్తీయులను హతము చేయించు వచ్చారో, అలాగే దేవుని పిల్లల యొక్క జీవితాలలో 4 కార్యములు కలవు. ప్రభువును ఆరాధించే విషయములో ఈ 4 కార్యములు మన జీవితంలో ఉన్నవా లేవా అని మనం పరీక్షించుకోవాలి. మొదటి కార్యము, అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనమందు గమనించుచూ ఉన్నప్పుడు, అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో, గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము అని చెప్పబడుతూ ఉన్నది. ప్రభువులోనికి వచ్చిన తర్వాత దేవునిని ఆరాధించే విషయములో మనలో దుర్మార్గత దుష్టత్వము లేకుండా దేవుణ్ణి ఆరాధన చేయాలి. ప్రభువును ఆరాధించే విషయములో మొదటి విషయాన్ని మనము గమనించుచూ ఉన్నాం. అంటే దుర్మార్గత ఉండకూడదు, దుష్టత్వం అనేది ఉండకూడదు. యేసుక్రీస్తును మనం ఆరాధించడానికి మందిరములోనికి మనం వెళుతూ ఉన్నాము, పాటలు పాడుచూ ఉన్నాము, వాక్య ధ్యానములను చేస్తూ ఉన్నాము. అయినను మనలో కొన్ని సమయాలలో దుష్టత్వము దుర్మార్గత అనేది కనబడుతూ ఉన్నది. కనుకనే దుష్టత్వమును దుర్మార్గతయునను పులిపిండితోనైనా కాకుండా నిష్కపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరించాలంట. మరి సత్యం అనేది మనుషుని జీవితంలో ఉండాలి. అబద్ధమునకు చోటివ్వకుండా, తప్పుడు కార్యములకు చోటివ్వకుండా దేవుణ్ణి ఎలా ఆరాధించాలంటే మొదటిగా మనలో దుర్మార్గత అనేది ఉండకూడదు, దుష్టత్వం అనేది ఉండకూడదు. మరి ప్రభువును ఆరాధించే విషయములో మనము ఈ విషయాన్ని గమనించగలుగుతూ ఉన్నామా? వారమంతటిలో కూడా మన జీవితము లోకములో మనము తిరుగులాడుతూ ఉంటాం, పలు కార్యములను మనం చేస్తూ ఉంటాం, పలు విధాలుగా లోకానుసారముగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఆదివారము మనము ఆరాధించే విషయములో మనలో దుర్మార్గత దుష్టత్వం అనేది లేకుండా ప్రభు సన్నిధికి రావాలని ఈ వాక్యముల ద్వారాగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, దుర్మార్గత దుష్టత్వం అనేది ఉండకూడదు. ఇది మొదటి కార్యము. రెండవదిగా మనము ప్రభువును ఆరాధించే విషయములో ఎలా ఆరాధించాలో వాక్యములో నుండి మనము గమనించబోతూ ఉన్నాం. ముందుగా మనము చదివినట్లుగానే ఐగుప్తీయులను హతము చేయుచు అని చెప్పారు కదా. మరి ఈ ఐగుప్తీయులు దేనికి సూచనగా ఉన్నారు అని మనం గమనిస్తే, యెషయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనములో, ఐగుప్తీయులు మనుషులే గాని దేవుడు కారు, ఐగుప్తీయులు గుర్రములు మాంసములే గాని ఆత్మ కావు. యెహోవా తన చెయ్యి చాపగా సహాయము చేయువాడు జోగును, సహాయము పొందువాడు పడును, వారందరూ కూడి నాశనమగుదురు. ఇక్కడ ప్రభువును ఆరాధించే విషయములో మనము మనుషుల యొక్క ఆలోచన ప్రకారముగా, అంటే మన సొంత ఆలోచనల ప్రకారముగా, సొంత నిర్ణయాలను బట్టి ఇలాగ మనము ప్రభువుని ఆరాధించలేం. ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులు ఎలాగ హతము చేశారో ఆ విధంగానే మనలో
మాంస సంబంధమైన శరీర సంబంధమైన వీటితో దేవునిని ఆరాధించలేని వారముగా ఉంటున్నాము. కనుక ఐగుప్తీయులను నమ్ముకున్నటువంటి వారికి ఎలాగ సంభవిస్తుందంటే, ఈ ఐగుప్తీయ ఫరోని ఎవరైతే నమ్ముకున్నారో వారందరూ కూడా అట్టివారుగానే ఉంటున్నారని చెప్పి వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. యెషయా గ్రంథము 36వ అధ్యాయము 6వ వచనములో, నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు కదా. చూడండి, ప్రభువును ఆరాధించే విషయములో ప్రభువు మీద మన యొక్క హృదయమును కేంద్రీకరించాలే తప్ప ఐగుప్తి సంబంధమైనటువంటి ఈ క్రియలను మనము అనుసరించకూడదు. మరి ముందుగా నేను తెలియజేసినట్లుగానే దేవునిని ఎలా ఆరాధించాలి, ఎందుకు ఆరాధించాలి, మొదటి విషయాన్ని మనము గమనించాం. అంటే మనలో దుర్మార్గత ఉండకూడదు, దుష్టత్వము ఉండకూడదు, సత్యమును నిష్కపట్యమును కలిగిన ఒక వ్యక్తులంగా ఉండి ప్రభువును ఆరాధించాలని. రెండవదిగా ఐగుప్తీయులను మనము హతము చేయాలి. అంటే శరీర సంబంధమైన కార్యములను విడిచిపెట్టి, లోక సంబంధమైన విషయాలను విడిచిపెట్టి మనము ప్రభువును ఆరాధించాలి. మరి లోక సంబంధమైన కార్యములను, లోక సంబంధమైన విషయాలను మనము దేవుని సన్నిధానములో అలా ఆలోచిస్తూ దేవునిని ఆరాధించలేము. కనుకనే ఇక్కడ చెప్పబడుతున్న మాట, ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు కదా, ఒకడు దాని మీద ఆనుకున్న ఎడల అది వాని చేతికి గుచ్చుకుని దూసిపోవును. ఐగుప్తు రాజైన ఫరో అతని నమ్ముకున్న వారికి అందరికీ అట్టివాడే అని చెప్పుచూ ఉన్నాడు. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పుదురేమో. సరే, యెరూషలేమునందున్న ఈ బలిపీఠమునొద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలెనని యూదా వారికిని యెరూషలేము వారికిని ఆజ్ఞ ఇచ్చి, హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనే గదా యెహోవా. మరి దేవుణ్ణి ఆరాధించే విషయములో మనము మన ఆలోచనల ప్రకారంగా, అంటే మనకున్న సొంత ఆలోచనలు, కొన్ని సందర్భాలు సొంత తలంపులతో మనము దేవుణ్ణి ఆరాధించాలని చెప్పి మనం అనుకుంటాం. నేను ఎందుకు ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నానంటే, ఈ తరం వారికి ప్రభువుని ఎలా ఆరాధించాలో వారికి నేర్పించాలి. మన పూర్వపితరులు మనకి ఎలాగా ఆరాధన దేవుణ్ణి చేయాలో, ప్రభు మార్గములో ఎలా నడవాలో మనకు నేర్పిస్తూ వచ్చారు. కానీ ఈ తరం వారికి మనము దేవునిని ఎందుకు ఆరాధన చేయాలి, ఎలాగ ఆరాధన చేయాలి, ప్రభు సన్నిధిలో మనం ఎలా ఉండాలో అది మన పిల్లలకు మనం నేర్పించినప్పుడు వారి యొక్క తరం అనేది ఆశీర్వాదకరంగా మారుతుంది. కనుకనే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనములో మనం గమనించుచూ ఉన్నప్పుడు, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనములో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడంట. మరి చూడండి, ప్రభువును ఆరాధించే విషయములో మన యొక్క హృదయం అనేది దేవుని నుండి తొలగిపోయి ఆరాధన చేస్తే అది ఆరాధనగా దేవుడు అంగీకరిస్తాడా? మరి దేవుని ఆరాధించే విషయములో మన హృదయము దేవుని మీద కేంద్రీకరించాలి. కుటుంబం అంతా కూడా ప్రభు సన్నిధికి వచ్చుచూ ఉన్నప్పుడు మనమందరము మన యొక్క హృదయములో దేవుని మీద ఆధారపడి ఆయనను ఆరాధన చేయాలి. మూడవదిగా మనము గమనించబోతూ ఉన్నాము, మన యొక్క ఇండ్లను కాచినప్పుడు. చూడండి, ఇక్కడ నిర్గమాకాండము 12వ అధ్యాయములో మనము గమనించినట్లుగానే 27వ వచనములో, ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల ఇండ్లను విడిచిపెట్టినప్పుడు, ఆ పై భాగములో మన ఇండ్లను కాచినప్పుడు, మన ఇండ్లను కాచాడు, రెండవది మన ఇండ్లను విడిచిపెట్టెను అని చెప్పుచూ ఉన్నాడు. మరి ఇశ్రాయేలీయులు మూడవదిగా వారు తమ పిల్లలకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటంటే, మన ఇండ్లను కాచినప్పుడు
మరి దేవుని వాక్యములో మనం గమనిస్తూ ఉన్నాం, ఏ తెగులును నీ గుడారమునకు సమీపింపనివ్వనని చెప్పాడు కదా. మరి ఆ విధంగా దేవుడు మనలను అనేక ఆపదల నుండి, అనేక విధములైన తెగుళ్ళ నుండి దేవుడు మనలను కాచాడు. కాబట్టి ఆయన మనలను, మన యొక్క ఇండ్లను ఆయన కాచాడు. అంటే మనకు ఒక ప్రాకారముగా ఆయన కనబడుతూ ఉన్నాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మూడవదిగా మన పిల్లలకు తెలియచేయవలసిన కార్యం ఏమిటంటే, మన ఇండ్లను దేవుడు కాచాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలని చెప్పి తెలియచేయాలి. నాలుగవదిగా మనం గమనించుచూ ఉన్నప్పుడు, మన ఇండ్లను విడిచిపెట్టెను అని చెప్పుచూ ఉన్నారు. మరి ఇశ్రాయేలీయులు ఏ విధంగా తమ పిల్లలకు దేవుణ్ణి ఎలాగా ఆరాధన చేయాలో ఆ విషయములను చెప్పుచూ వచ్చారు. వారందరూ కలిసి మోషే, అహరోను ఆజ్ఞాపించినట్టే చేసిరని చెప్పి మనం చదువుతూ ఉన్నాం. మరి ప్రభువును ఎందుకు ఆరాధించాలి, ఎలాగ ఆరాధించాలనే విషయములను మీ ముందు ఉంచాను. దానిలో 4 కార్యములు. ఒకటి, దుర్మార్గత, దుష్టత్వమును విడిచిపెట్టాలి. రెండవదిగా, ఐగుప్తీయులను హతము చేయడము. అంటే మనము దేవునిని హృదయపూర్వకముగా ఆరాధించే వారముగా ఉండాలి. మన హృదయము దేవుని యొద్ద నుండి తొలగిపోతే మనము శాపగ్రస్తులమని చెప్పుచూ ఉన్నాడు. మూడవదిగా, మన యొక్క ఇండ్లను కాచినప్పుడు మనము దేవునిని ఆరాధించే వారముగా ఉంటున్నాం. నాలుగవదిగా, మన ఇండ్లను విడిచిపెట్టనని చెప్పి ఇక్కడ చెప్పబడినట్లుగానే మన పిల్లలకు ఈ విషయములను తెలియజేస్తూ ప్రభు సన్నిధిలో వారికి కూడా ఆరాధించే కార్యములను మనం నేర్పించినప్పుడు వారి యొక్క తరం అనేది ఆశీర్వాదకరంగా మారుతుంది. మనమందరము కూడా ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడాలని ఈ వర్తమానముల ద్వారాగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఆరాధన అంటే ఏంటి అనే విషయములను క్లుప్తముగా కొన్ని మాటలను మీ ముందు ఉంచాను. ఏ విధము చేతనైనను ఈ వర్తమానముల ద్వారాగా మీరు ఆశీర్వాదం పొందుకుంటున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. రాబోయే దినాలలో అనేక ఆత్మీయ విషయములను మనం నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనందరికీ సహాయం చేయునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మేము ఎలా ఆరాధించాలో ఆ విషయములను ప్రభువా క్లుప్తంగా మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. ఇది అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి. కుటుంబములుగా మీ సన్నిధిలో పాలు పొంది దేవా, మిమ్మలను ఆరాధించే విషయములో మేము తప్పిపోకుండానట్లు మా జీవితాలలో ప్రభువా ఏ విధము చేతనైనను మిమ్మలను మహిమపరచాలి. మీరు చేసిన మేలును ప్రభువా చెప్పి మిమ్మల్ని ఘనపరిచే వారముగా ఉండాలి. ప్రతి వ్యక్తిలో కూడా ప్రభువా ఈ 4 కార్యములను గురించి అవగాహన కలిగి ప్రతి ఒక్కరు కూడా తమ కుటుంబములో తమ పిల్లలకు వాటిని నేర్పించే విధముగా ప్రభువా మీరు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ వర్తమానము అందరికీ ఆశీర్వాదకరంగా మీరు మార్చమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.